మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే, ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలవడం ఓడవడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా. బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి 24లో కాంగ్రెస్ వాడు ఒకటి గెలుస్తాడా చూద్దాం. 24 మనమే గెలుస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక వైపున అభివృద్ధి చేసిండు, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇస్తామన్న దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉందా? ఎక్కడన్నా ఉందా? బిడ్డనో కోడలో కాన్పు చేస్తే కేసీఆర్ కిట్ ఇయ్యాలి, వారికి అద్భుతంగా ప్రభుత్వమే చూడాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉందా? బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. నాకు తెలుసు ఒకప్పుడు ₹75 పెన్షన్ ఉండే, ఆ ₹75 పెన్షన్ ఆ తర్వాత 200 అయింది. అప్పుడు పెన్షన్ల విషయంలో అడిగితే కొత్త పెన్షన్ రావాలంటే తీసుకునేటోడు చచ్చిపోతేనే వస్తుందని చెప్తుండే అప్పుడు అధికారులు. కానీ కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తామని 2000 పెన్షన్ ఇచ్చిందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఒక దొంగ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 పెన్షన్ ఇస్తామన్నారు. అవ్వా తాతకి ఇద్దరికి ఇస్తామని చెప్పారు, ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తామంటే తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిందా? అబద్ధాల పుట్టతోని ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అందరినీ మోసం చేసి ఇస్తారేమో అనేటువంటి భ్రమలో మరి ఓట్లేసి అధికారం ఎక్కిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది? మీరు అడిగితే ఏం మాట్లాడుతుండు? మీరు తులం బంగారం ఏదయ్యా అంటే నీ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. మనము చాలామంది రాజకీయ నాయకులను చూసినాం, ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తామా?